క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ఈ దినమున రూతు గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనము చదివి ధ్యానం చేద్దాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బతిమాలుకొనవద్దు. నువ్వు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ కొందనాలు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మేము చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. చదువుబోయే లేఖన భాగాలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన వారిని దీవించి బలపరిచి మీ కాపుదల దయచేయండి. వాక్యానుసారంగా జీవించినట్లుగా సహాయం చేయండి. దినదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమందు ప్రయాణము గురించి ఆలోచన చేద్దాం. ప్రయాణము అంశం పేరేమిటి? ప్రయాణము. నయోమి కుటుంబము మొదటిగా బెత్లెహేము నుండి మోయాబునకు ప్రయాణము చేసినారు. బెత్లెహేము నుండి మోయాబునకు ప్రయాణము చేశారు. మోయాబులో కొంతకాలము జీవించినారు నయోమి కుటుంబీకులు. ఆ జీవించినటువంటి ఆ కాలములో మోయాబు దేశములోని నయోమి భర్త ఎలిమెలెకు చనిపోయాడు. నయోమి కుమారులు వీరు కూడా చనిపోయినారు. మహులోను, కిల్లోను అనే మాట ఉంది. మోయాబు దేశంలో చనిపోయినారు. ఆ తర్వాత మోయాబు నుండి మరలా బెత్లెహేమునకు ప్రయాణం. బెత్లెహేము నుండి మోయాబునకు నలుగురు ప్రయాణం చేసినారు. బెత్లెహేము నుండి మోయాబునకు నలుగురు ప్రయాణం చేసినారు. ఇప్పుడు మోయాబు నుండి బెత్లెహేమునకు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. పోయేటప్పుడేమో నలుగురు పోయినారు, వచ్చేటప్పుడేమో బెత్లెహేమీయురాలు నయోమి ఒక్కతే వస్తూ ఉంది. తనతో పాటు మోయాబీయురాలైన రూతు కూడా వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇట్లా చెప్పుకోవాలి, బెత్లెహేము నుండి నలుగురు వెళ్ళిపోయారు, ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చినారు. కొత్తగా మోయాబు నుండి రూతు బెత్లెహేమునకు వచ్చినట్టుగా మనం చూస్తాం. బెత్లెహేమీయురాలు నయోమి, మోయాబీయురాలు రూతు, ఇద్దరి ప్రయాణము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ ప్రయాణములో కొన్ని ప్రమాణాలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రయాణములో కొన్ని ప్రమాణాలు, కొన్ని తీర్మానాలు మనకు కనిపిస్తాయి. ఏమిటి ఆ తీర్మానాలు అంటే, మరి నయోమి కోడలు చెప్పిన మాట మనం చదువుకున్నాం. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బతిమాలుకొనవద్దు. నువ్వు వెళ్ళు చోటికి నేను వస్తాను, నీవు నివసించు చోటని నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు అని లేదు. అవునా? నీ దేవుడు యెహోవా అయితే నా దేవుడు
మరొకరు కాదు కదా, మా అమ్మ నాన్న పూజించిన దేవుడు కాదు, మోయాబీ దేవుడు కాదు, మోయాబీల దేవుళ్ళు కాదు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎవరిని పూజిస్తావో నేను ఆయన్నే పూజిస్తాను. నువ్వు ఏ జనం మధ్య నివసిస్తావో నేను కూడా అదే జనం మధ్య నేను నివసిస్తాను అని వీరు ప్రయాణము చేసినట్టుగా దేవుని వాక్యము చెబుతూ ఉంది. మోయాబు నుండి బెత్లెహేమునకు ప్రయాణం. బెత్లెహేము అనగా రొట్టెల ఇండ్లు అని మనకు అర్థమైంది. అది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఊరు. అది దావీదు పట్టణం. బెత్లెహేము అనగా దావీదు పట్టణము, దావీదు నివసించినటువంటి ఆ పట్టణము అనేది మనకు అర్థమైనటువంటి విషయాలు. కాబట్టి ఈ 4 అధ్యాయాల్లో మనం పరిశీలించగా ఇంకా ఎప్పుడే కానీ ఈ రూతు ఎప్పుడే కానీ తన దేశము వైపు చూసినట్టుగా, తన దేశ జనుల వైపు చూసినట్టుగా, తన తండ్రి ఇండ్లు గుర్తుకొచ్చినట్టుగా మనకు కనిపించదు. ఆమె బతికినంత కాలం కూడా బెత్లెహేములోనే బతికింది, బెత్లెహేములోనే చనిపోయింది, బెత్లెహేములోనే పాతి పెట్టబడింది. ఇక తన దేశానికి వెళ్ళినట్టుగా మనకు కనిపించదు. ఆమె ప్రయాణము గమ్యము చేర్చినట్టుగా మనము చూస్తాం. ఇవి ఇందులోని కొన్ని మాటలను ఎలా గుర్తు చేశాను. తర్వాత చూడండి, రాజుల 2వ గ్రంథానికి వచ్చేస్తే ఇక్కడ ఇద్దరి ప్రయాణం మనకు కనిపిస్తూ ఉంది. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఇక్కడ ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎవరెవరు ఇద్దరు? ఏలియా, ఎలీషా ప్రయాణము కనిపిస్తూ ఉంది. దేవుడు ఏలియాతో మాట్లాడినాడు. దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తాయి. మొదటి వచనంలో యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా అనే మాట కనిపిస్తూ ఉంది. వినండి బాగా. ఏలియా ఆకాశమునకు కొనిపోబడుట ఇందులో కనిపిస్తుంది. ఏలియా ఆకాశమునకు కొనిపోబడుట అనగా దేవుడు ఉండేటువంటి స్థలానికి తీసుకుపోబడుతున్నాడు. కాబట్టి మరి ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి బయలుదేరినారు. ఎక్కడి నుంచి బయలుదేరినారట వీళ్ళు? గిల్గాలు నుండి బయలుదేరినారు. బయలుదేరగా ఏలియా అంటున్నాడు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు అన్నాడు. యెహోవా నన్ను బేతేలునకు వెళ్ళమని సెలవిస్తున్నాడు. కాబట్టి దయచేసి నీవిక్కడ ఉండు, నేను బేతేలుకు వెళ్ళాలి, నేను బేతేలుకు వెళ్ళాలి. బేతేలు అనగా దేవుని ఇల్లు. బేతేలు అనగా దేవుని ఇల్లు. ఈ పేరు పెట్టింది యాకోబు, అవునా? మొదట్లో అది లూజు అయితే దానికి బేతలని పేరు పెట్టాడు. ఆ బేతెలు దేవుని ఇల్లు, దేవుని మందిరము అని కూడా మనం గుర్తుంచుకోవాలి. దేవుని మందిరం, ఇది యెహోవా మందిరం, ఇది యెహోవా గవిని అన్నాడు యాకోబు. దయచేసి ఇక్కడ ఉండు ఎలీషా, నువ్వు ఇక్కడ ఉండు. నేను ఆ మాట చూడండి, నేను బేతేలుకు వెళ్ళాలి. దేవుడు రమ్మంటున్నాడు, ఇక్కడ ఉండంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఎలీషా? ఏలియాతో ఏమంటున్నాడు?
యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అంటున్నాడు. దేవుని జీవంతో నీ జీవంతో నేను నిన్ను విడవను. నువ్వెక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తాను అన్నాడు. నయోమి రూతుల ప్రయాణము బెత్లెహేం చేరినారు వాళ్ళు. వారి ప్రయాణం బెత్లెహేం. కానీ ఇక్కడ వీరి ప్రయాణములో కొంత డిఫరెంట్ కనిపిస్తుంది. ఏలియనేమో పరలోకానికి వెళ్ళవలసి ఉంది, ఎలీషానేమో కొంతకాలం భూమి మీదనే ఉండాల్సి ఉంది. అది రాబోయే వచనాల్లో మనం గుర్తు చేసుకుంటాం. రెండవదిగా ఆలోచన చేద్దాం. 4వ వచనం చూడండి. 4వ వచనంలో పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడవననెను. గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి అన్నమాట. ఒకటవదిగా గిల్గాల్ నుండి బేతేలుకు ప్రయాణము చేసినారు. రెండవదిగా బేతేలు నుండి యెరికోకు వాళ్ళు ప్రయాణము చేస్తూ ఉన్నారు. వాళ్ళు బేతేలు నుంచి యెరికోకు ప్రయాణం చేస్తుండగా ఏలియా అన్నాడు, ఎలీషా దయచేసి నువ్వు ఇక్కడ ఉండు, నన్ను దేవుడు బేతేలుకు రమ్మని లేదా యెరికోకు రమ్మని చెప్తున్నాడు, నేను పోతాను, ఇక్కడ ఉండంటే ఏమన్నాడు ఎలీషా? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువను అన్నాడు. నేను నిన్ను విడువను అన్నాడు. కాబట్టి ఇద్దరు కలిసి యెరికోకు ప్రయాణము చేసిరి అన్నమాట వ్రాయబడి ఉంది. 3వ ప్రయాణం చూడండి. 6వ వచనం రాయబడిన మాట. 6వ వచనంలో అంతటా ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ మరి మరొక ప్రయాణం, యొర్దానుకు ప్రయాణము అనే మాట మనకు కనిపిస్తుంది. దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉండగా ఏలియా ఎలీషాతో మాట్లాడుతూ ఉన్నాడు. వీరి ప్రయాణం కొనసాగుతూ ఉంది. మొదట గిల్గాల్ నుండి బేతేలుకు, బేతేలు నుండి యెరికోకు, యెరికో నుండి యొర్దానునకు ప్రయాణం. 3 సందర్భాల్లో గుడక ఎలీషా చెప్పిన మాట ఏమిటంటే, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువను అన్నాడు. ఇప్పుడు విడవాల్సి వస్తూ ఉంది. ఆ మాట చూడండి. 8వ వచనం చదువుదాం. 8వ వచనంలో అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును వీడిపోయాను గనుక వారిద్దరును పొడి నేల మీద దాటి వెళ్ళిరి అన్న మాట కనిపిస్తుంది. యొర్దాను నది పాయలు చేయుట, అవునా? మోసే కాలంలో యొర్దాను నది ఏమైపోయింది? పాయలైపోయింది. ఏలియా కాలం కూడా యొర్దాను నది పాయలు కావటం. వారు పొడి నేల మీద నడిచినారు, వీరు కూడా పొడి నేల మీదనే నడిచినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. వచనం 9, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మల 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని అనేను అన్నమాట. ఇప్పుడు ప్రయాణం మాత్రం ఇద్దరు కలిసి ప్రయాణం చేసినారు. ఇంకా చివరి చెప్తున్నాడు ఏలియా ఎలీషాతో, ఇక నేను నీ యొద్ద ఉండను, నేను వెళ్ళిపోతాను, కాబట్టి నా నుండి నువ్వు ఏమి ఆశిస్తున్నావో దాన్ని కోరుకో అన్నాడు. నా నుండి నువ్వు దేన్ని ఆశిస్తున్నావో దాన్ని కోరుకో అని చెప్పినప్పుడు ఎలీషా పలికిన మాట మనం చూస్తాం కదా. ఏమంటున్నాడు ఎలీషా?
నీకు కలిగిన ఆత్మలు 2 పాలు నా మీదకి వచ్చినట్టు దయచేయమని అన్నాడు. అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉంది. నువ్వు అడిగింది ఇష్టంగా లేదు, అది కష్టంగా ఉంది. అవునా? అది కష్టంగా ఉంది అన్నాడు. దానికి అర్థం ఏమిటి? అవునా? కష్టతరముగా అంటే అర్థం ఏమిటి? నీవు అడుగుటలో కష్టపడితివి అని అర్థం దానికి. నీవు అడుగుటలో కష్టపడితివి అని పుట్టినోట్లు రాయబడింది. ఇంకేముందంటే ఆ మాట చదువు. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను అనే మాట. 11వ వచనం. వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను అనే మాట. ఒకానొక దినమందు ఇద్దరు వేరు కావాల్సిందే. ఇద్దరు కలిసి ప్రయాణం చేసినారు. గిల్గాల్ నుండి బేతేలుకు, బేతేలు నుండి ఎరుకోకు, ఎరుకో నుండి యోర్దాను నదికి ప్రయాణం చేశారు. కానీ ఒకానొక దినమందు దేవుడు వీరిద్దరిని వేరు చేసెను అన్నమాట ఉంది. యేసుక్రీస్తు రాకడల గుడక ఆయన మధ్యాహ్నం కొంచెం బోర వదినప్పుడు, భార్య భర్తలు ఇద్దరు మంచం మీద ఉన్నప్పుడు నమ్ముకున్నోళ్ళు ఎత్తబడతారు, నమ్మనోళ్ళు విడవబడతారు. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుండగా అందులో ఒకరు నమ్ముకుంటారు, ఒకరు నమ్ముకొని ఉండరు. వారిలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంతమంది బస్సులో ప్రయాణం, ట్రైన్లో ప్రయాణం, బైక్ మీద ప్రయాణం, విమానంలో ప్రయాణం చేస్తుండగానే దేవుని రాకడలో ఒకవేళ ఆ ఫ్లైట్ నడిపినటువంటి డ్రైవరే ప్రభు నమ్ముకుంటే కనుక అతను అట్నే ఎత్తబడతాడు. అదేమైపోతుంది పరిస్థితి? ఆ విమానం కింద పడి అందరూ చనిపోతారు. ట్రైన్ ప్రయాణంలో డ్రైవర్ ప్రభు నమ్ముకుంటే కనుక తను ఎత్తబడతాడు. ట్రైన్ ప్రయాణం అంతా కూడా విఫలమవుతూ ఉంది. బస్సు ప్రయాణం, ఆటో ప్రయాణం, బైక్ ప్రయాణం, ఇట్లా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు అనే మాటలు మనకు సువార్తల్లో కనిపిస్తాయి. వీరి ప్రయాణంలో ఏలియా ఎత్తబడ్డాడు, ఆరోహణమైనాడు పరలోకానికి. ఎలీషా మాత్రం భూమి మీదనే ఉన్నట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతుంది. వీరి ప్రయాణం వేరు. అయితే క్రీస్తు రాకడలో ఉండే ప్రయాణం మాత్రం అది చాలా ఘోరంగా ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలా. ఇక్కడ వినుచున్న మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనం ప్రయాణం చేస్తున్నాం, భర్తతో ప్రయాణం చేస్తున్నాం, భార్యతో ప్రయాణం చేస్తున్నాం, కుటుంబంతో ప్రయాణం చేస్తున్నాం. అయితే ఒకానొక రోజు ఖచ్చితంగా భార్య భర్తను విడిచిపెట్టాలా, భర్త భార్యనైనా విడిచిపెట్టాలా, లేదా తల్లిదండ్రుల కంటే ముందుగానే పిల్లలు విడిచిపెట్టిపోవచ్చు. ఒకవేళ చెప్పనికి వీలు లేదు. అయితే ఈ ప్రయాణము లేదా మన ప్రయాణము ఎంతవరకు? మన ప్రయాణము ఈ భూమి మట్టుకేనా, లేదా మన ప్రయాణము పరలోకం మట్టుకా? యేసుక్రీస్తు నమ్మిన వారి యొక్క ప్రయాణము ఈ భూమి మీద కొంతకాలము కొనసాగుతుంది. మరణముతో రెండవ ప్రయాణం మనకు స్టార్ట్ అవుతుంది. ఆ ప్రయాణము అది దేవునితో ప్రయాణం, దేవునితో ఉండే ప్రయాణం. భక్తులు అన్నారు, లేదా పేతురు అంటాడు, మనం ఈ భూమి మీద ప్రయాణికులం, యాత్రికులం, పరదేశులము అని అన్నాడు అన్నమాట. కాబట్టి మన ప్రయాణము దేవుని రాజ్యమునకు పోయేంత వరకు ఈ భూమి మీద మనము ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు కలుగుతాయి, ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలు కలుగుతాయి, ఈ ప్రయాణంలో ఎన్నో అవమానములు కలుగుతాయి, ఈ ప్రయాణంలో ఎన్నో రోగాలు వస్తాయి, ఈ ప్రయాణంలో ఆకలి దప్పులు ఉంటాయి, ఈ ప్రయాణంలో మరి కష్ట దుఃఖ సుఖాలు ఉంటాయి. ఈ ప్రయాణం ముగిసిన తర్వాతనే
ఆ పరలోక ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని ఇరుకులు కలిగినా, ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ మనం అన్నిటినీ ఎదుర్కొంటూ మనం ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. అదే పౌలు అంటాడు, యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పరుగు పందెములో ఓపికతో ముందు కొనసాగదము అని చెప్తాడు. విశ్వాసపు ప్రయాణము అదంత ఆసమాసి కాదు అని, ఈ ప్రయాణంలో ఎన్నో ఎదురైతాయి, అయితే అన్నీ కూడా మనం ఎదుర్కొంటూ వెళ్ళాలా అనేది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది. అయితే ఈ వెళ్ళే ప్రయాణంలో మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలా, అది కూడా ఆలోచన చేద్దామా? ఈ వెళ్ళే ప్రయాణంలో మన సంభాషణ ఎట్లా ఉండాలి అనేది కూడా గుర్తు చేద్దాను నేను. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక ప్రయాణము కొనసాగింది. ఇక్కడ ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి ప్రయాణంలో ఇంతకు దేవుడు ఉన్నాడా లేదా అనేది కూడా ఆలోచన చేద్దాం. 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనంలో, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఎరుకో ఒకరితో ఒకరు సంభాషించుచుండేది. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అన్నమాట వ్రాయబడింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అంటే ఇది? యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు అనే మాట కనిపిస్తుంది. ఇద్దరు ప్రయాణికులు కనిపిస్తారు ఇక్కడ. యెరూషలేం నుంచి ఎమ్మాయి అనే గ్రామానికి ప్రయాణం చేస్తూ ఆ దినాల్లో జరిగిన సంగతులు మాట్లాడుకుంటూ పోతున్నారు. ఏం జరిగింది ఆ దినాల్లో? యేసు ప్రభువును బంధించినారు, యేసు ప్రభువును శిలువ వేశారు, యేసు ప్రభువు చనిపోయినాడు, యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, అవునా, యేసు ప్రభు తిరిగి లేచినాడు, ఆయన కనిపించినాడు. ఇట్లా వారు సంభాషించుకుంటూ వెళ్తుండగా యేసుక్రీస్తు కూడా వారితో నడిచెను. ప్రయాణంలో యేసు మనతో నడుస్తూ రావాలి. ప్రయాణంలో యేసుతో కలిసి మనం నడవాలి. అవునా, యేసుతో కలిసి నడవాలి. హనోకు దేవునితో నడిచినాడు, నోవాహు దేవునితో నడిచినాడు. దేవుని పిల్లలమైన మనం కూడా దేవునితో నడిచేవారుగా ఉండాలి. దేవుణ్ణి మన వెంట తీసుకొని వెళ్ళాలా, మనము దేవుని వెంట వెళ్ళాలి, దేవుడు మన వెంట రావాలి. ఈ ప్రయాణంలో, ఈ జీవిత ప్రయాణంలో మనం ఉండాలి. ఉంటూ దేవుని గురించి మనము సంభాషించుచు వెళ్ళాలి అనేది వాక్యం చెబుతుంది. వచనము 16-17 చూడండి. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు ముయ్యబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెమోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతుల నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగూ మరణశిక్ష అప్పగించి శిలువ వేసిరో నీకు తెలియదా? నీకు తెలియదా? యేసుక్రీస్తు గురించి నీకు తెలియదా? ఆ ప్రభు గురించి నీకు తెలియదా? మన ప్రధాన యాజకులైన వాళ్ళు ఆయన శిలువ వేశారు, ఆయన కొట్టారు, చంపారు కదా, ఆయన సమాధి చేసినారు. ఇవి నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను అనే మాట. 3 రోజులైంది అయ్యా ఈ సంగతులు జరిగి, నువ్వు ఎరగవా? నీకు తెలియదా అని వారు అన్నట్టుగా వాక్యం చెబుతుంది. 22వ వచనంలో రాయబడిన మాట చదువుదాం. అయితే మాలో కొందరు స్త్రీలు
తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బయటికి వచ్చి ఉన్నాడని, ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తులాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనంటిలో తన్ను కూర్చిన వచనముల భావము వారికి తెలిపాను అనే మాట కనిపిస్తుంది. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. వారు కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరి మోసే రాసిన మాటలు, ప్రవక్తలు రాసిన మాటలు తెలిపినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంతలో వచ్చిన 28లో రాయబడిన మాట, ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగుపడగా, వారు సాయంకాలము కావచ్చింది, ప్రొద్దుగుకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేశారు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అనే మాట ఉంది. ఇంతవరకు నడిచింది ఎవరు వారితో? యేసుక్రీస్తు ప్రభు. అవునా? ఆయన లేచాడు, వారితో నడిచినాడు, వారితో మాట్లాడినాడు. ఎప్పుడైతే ఆ రొట్టె వారు తిన్నారో వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి, వారి కళ్ళు మూయబడ్డాయి. ఎక్కడ మూయబడ్డాయి వారి కళ్ళు? అవునా? 5వ వచనంలో వారి కళ్ళు మూయబడ్డాయి, ఇక్కడ వారి కళ్ళు తెరవబడినాయి. ఆ రొట్టె పుచ్చుకొనగానే వారి కళ్ళు తెరవబడ్డాయంట. వారు ఆయన చూడగానే ఆయన అదృశ్యుడాయను, వారైన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించునప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకడు చెప్పుకొనేది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగూ తెలుపబడెనో అది తెలియజేసిరి అనే మాట కనిపిస్తూ ఉంది. నిజమే, దేవుడు వారికి అగుపడినాడు, వారి ప్రయాణం దేవుడున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఏదేమైనా మన ప్రయాణంలో కూడా దేవుడు ఉండాలి, మన ప్రయాణంలో దేవుడు ఉండాలి. మరి రూతు ప్రయాణం మనకు కనిపిస్తుంది, ఎలిసా ప్రయాణం మనకు కనిపిస్తూ ఉంది, తర్వాత శిశుల ప్రయాణం మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత మన ప్రయాణంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో కూడా ఉండాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ప్రభు మనతో ఉంటాడో, మనం ప్రభుతో ఉంటామో అప్పుడు దేవుని రాజ్యములో మనము ఉంటాం. ప్రభుతో ప్రయాణం చేయకుండా మన సొంత ప్రయాణము చేస్తే ప్రభు మనతో ఉండడు, మనం పరలోకములో ఉండము అనే సంగతి గుర్తుంచుకొని ఈ ప్రయాణంలో యేసుక్రీస్తును మన వెంట తీసుకొని వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా యేసుక్రీస్తు నా వెంట ఉన్నాడు, నేను ఆయన వెంట ఉన్నాను, నన్ను దేవుడు కాపాడినాడు, సంరక్షించాడు, నన్ను పోషిస్తూ ఉన్నాడు అనే ఒక భయం కలిగి జీవించినప్పుడే మనము ఇహలోకంలో ప్రభుతో పాటు ఉంటాము, పరలోకంలో ఉడక మన ప్రభుతో పాటు ఉంటాము. ఇహలోకంలో ప్రభుతో పాటు లేకపోతే పరలోకమందు కూడా ప్రభుతో పాటు మనం ఉండము అనే సంగతి గుర్తుంచుకొని దేవుని వాక్య ప్రకారంగా జీవించచ్చు మనం ముందుకు సాగుదాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరమ తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు అందించిన ఈ లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. మా హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. నయోమి రూతుల ప్రయాణం మీరు దీవించి ఆశీర్వదించారు. ఏలియా ప్రయాణం మీరు దీవించినందుకు స్తోత్రం. సిమోను పేతురు వారి ప్రయాణం మీరు దీవించి ఆశ్రయించారు. మీరు వారితో ఉన్నందుకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేము ప్రయాణం చేస్తుండగా దీవించి ఆశీర్వదించండి. మా ప్రయాణాల్లో, మా పనిపాటల్లో, మా ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో, పిల్లల విషయాల్లో, చదువుల విషయాల్లో, సంఘ విషయములో, విశ్వాస విషయంలో దేవా, మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి కాపాడి సంరక్షించమని ప్రార్థన తండ్రి కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నమ్మని వారికి రక్షణ మారు మనసు దయచేయండి. నమ్మిన వారు నీ యందు భక్తి కలిగి భయం కలిగి జీవించినట్లుగా సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.